తప్పుడు దారిలో వెళ్తున్నావు. నా మాట విను. నువ్వు గాని అతన్ని పెళ్లి చేసుకుంటే నీ శవం ఏ సూట్ కేసులోనో, ఏ ఫ్రిడ్జ్లోనో, ఏ డ్రమ్ములోనో ఉండడం గ్యారెంటీ. అతని గురించి నీకు తెలియడం లేదు. ముందు నీకే నా గురించి తెలియడం లేదు. అతని గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నీ ఆస్తి కోసమే అతన్ని నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలాంటి పాడు బుద్ధి నా కాబోయే భర్తకి లేదు. నన్ను ఫినిష్ చేయాలని ప్లాన్ చేసింది అతను కాదు, నువ్వు. నా ఆస్తి కొట్టేయాలని చూస్తుంది అతను కాదు, నువ్వు. నీ మాట వినకపోతే కాదు నా జీవితం సర్వనాశనం అయ్యేది. నీ మాట వింటేనే నా జీవితం సర్వనాశనం అవుతుంది. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నా అన్ని ఆశలకి నువ్వు అడ్డు పడుతూనే ఉన్నావు. నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? కదా చెప్పు. నువ్వొక స్వార్థపర్రాలివి, నువ్వొక ఊసరి వెళ్ళివి. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇంకొక నిమిషం కూడా నేను ఈ ఇంట్లో ఉండను. శిశిరా, ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఏం చేస్తావు? నీ చంప పగలు కొడతాను. కొట్టి చూద్దాం. నువ్వే వెత్తవే నా మీద చెయ్యెత్తడానికి. చేతుల్లో నా నిన్నే మోస్తానే, కళ్ళు కందకుండా చూస్తానే, విరిగి పడుతుకున్నే ఇచ్చెను కనుక జన్మే, ఒకరికి ఒకరం మనమే. చిట్టి చిట్టి చెల్లి గుచ్చి రుచి తల్లి తాజానే మళ్ళీ చిట్టి చిట్టి చెల్లి గుచ్చి రుచి తల్లి నవ్వే ఆజా బిల్లి నువ్వే. చిట్టి చిట్టి చెల్లి గుచ్చి రుచి తల్లి తాజానే మళ్ళీ నువ్వే. చిట్టి చిట్టి చెల్లి గుచ్చి రుచి తల్లి నవ్వే ఆజా బిల్లి నువ్వే. తెల్లారదే శిశిరా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకన్నీ మర్చిపోయావు? నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నేను నీ కోసం ఎన్నెన్ని చేశాను. అన్నయ్య నా కోసం ఇచ్చినవన్నీ నీకే ఇచ్చాను. నీ సంతోషంలోనే నా సంతోషం చూసుకున్నాను. నీ ఆనందమే నా ఆనందం అనుకున్నాను. అప్పుడు నువ్వు చిన్న పిల్లవి, అందుకే మంచిగా ఉన్నావు. ఇప్పుడు పెద్దదాని అయిపోయావు కదా, దురాశ బాగా పెరిగిపోయింది. వేరే వాళ్ళ ఆస్తి అంటే ఆశ. నీ సంతోషం కోసం వేరే వాళ్ళ జీవితాన్ని బలి తీసుకుంటావా? నేను అలాంటిదన్నా? అవును, నువ్వే.
ఇదే లాస్ట్. ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వెవరో నేనెవరో శిశిర, చూసారా అమ్మా ఎలా మాట్లాడి వెళ్ళిందో? మీ గురించేనా ఇన్ని మాటలంది? మాట్లాడకపోతే కదా ఆశ్చర్యం. మంచిగా మాట్లాడుతుంది అని చెప్పావు. ఇదేనా మంచిగా మాట్లాడడం అంటే? ఇదేనా గౌరవం ఇవ్వడం అంటే? కనీసం అక్క అన్న మర్యాద లేదు. చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. నీ దగ్గర పెరిగిందంటే ఎంత సంస్కారం ఉండాలి. అది ఏ మాత్రం లేదు. నీకు దురాశ అంట, వేరే వాళ్ళ ఆస్తి మీద కన్నేసావంట. అమ్మగారి శత్రువులే ఇలాంటి మాటలు మాట్లాడరు. అలాంటిది మీ చెల్లెలే ఇలా చెప్తుందంటే ఇది మంచితనానికి కాలం కాదమ్మా. వదిలే లక్ష్మమ్మ, చెల్లెల గురించి ఆలోచించుకొని. శివగామి నోటుకొచ్చిందల్లా మాట్లాడుతుంది. ఇష్టం వచ్చినట్టు పేట్రెగిపోతూ ఉంది. తనకి పెద్దరికం ఇవ్వడం లేదు అని బాధతో అలా మాట్లాడిందా, లేకపోతే రాజ్ గురించి నిజంగానే ఏమైనా తెలిసి మాట్లాడుతుందా? అసలు ఈ శివగామి అతన్ని పూర్తిగా చూసిందే లేదు. చింతలోనే ఎంక్వైరీ చేసిందా? అంటే నేను పెళ్లి చేసుకోబోయేవాడి మీద శివగామి ఫోకస్ అంతా పెట్టిందన్నమాట. శివగామి ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తుందా, లేక నిజంగానే నా మీద అంత కన్సర్న్ ఉందా? లేకపోతే ఆస్తి కోసం ఇన్ని డ్రామాలాడుతుందా? శివగామి, నీది నిజమైన ఎఫెక్షనో కాదో అర్థం కావడం లేదు.